నేనేమీ చెప్పనని కేవలం ఆమె ఈయన్ని తిరస్కరించిన కారణం తెలుసుకుంటానని ఆవిడని వప్పించాను. సుశీల ఇంటికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆమె చకితురాలై నా రాకకి కారణం అర్థం కానట్టు తెల్లబోయి చూసింది. కూర్చోండి, చాలా సంతోషం. ప్రకాష్ పెళ్లి చేసుకున్నాడన్నమాట. నాకు తెలియదు అంది నవ్వుతూ. ఆమెని చూశాక ప్రకాష్ కాదు, ఏ మగవాడన్నా ఆమెని ప్రేమించకుండా ఉండలేని అందం ఆమెది. అన్నీ కలిసిన అంతటి అపురూప సౌందర్యాన్ని చూసి చకితురాలి నయ్యాను. ఆమె ముందు అందగత్తెగా పేరు పొందిన నేను వెలవెలబోయాను. అంతటి అందం ఆమెకి ఎక్కడనుంచి వచ్చిందో. పాలుగారే బుగ్గులు, విసనకర్రలా కనురెప్పలు, అంతంత కళ్ళు, కొనదేరిన ముక్కు, చిన్ననోరు, అతి లేత తమలపాకుల వంటి ఆ చేతులు. అబ్బా, ఏ భాగం చూసినా దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసిన శిల్పంలా ఉంది. ఆమె తండ్రి ఏదో ఆఫీసులో గుమస్తాలు. ఇల్లు నిరాడంబరంగా ఉంది. ఇల్లే కాదు, ఆమె కూడా చాలా నిరాడంబరంగా ఉంది. ఆమె అలంకరణలో ఏదో కొట్టొచ్చినట్లు లోపం కనిపించింది. ఆమె నుదుట బొట్టులేదు. మీరిలా నన్ను వెతుక్కుంటూ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా గురించి మీకెలా తెలుసు? మీ రాకకి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? కాసేపటికి అడిగింది. అసలు సంగతి దాచి లాభంలేదని సూటిగా అడగదలచింది. అడిగాను. మీరు ప్రకాష్ని నిరాకరించారని విన్నాక, సామాన్య కుటుంబంలోంచి వచ్చిన మీరు ఒక ధనికుణ్ణి, చదువు, సంపాదన ఉన్న వ్యక్తిని తిరస్కరించడానికి పురికొల్పిన కారణం తెలుసుకుందామని వచ్చాను. సుశీల ఆశ్చర్యంగా చూసింది. మీకెలా తెలిసింది? ప్రకాష్ చెప్పాడా? ఆమె మొహంలో ప్రసన్నత మాయమైంది. ప్రకాష్ చెప్పలేదు, మా అత్తగారు మాటల్లో అన్నారు. జరిగిపోయిన సంగతులు ఇప్పుడెందుకులెండి, అవి తలుచుకోవాలని నాకు లేదు. చెప్పడం నాకు, వినడం మీకు మంచిది కాదు ముభావంగా అంది. ప్లీజ్, ఆ విషయంతో నా భవిష్యత్తు ముడిపడి ఉంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. సుశీల ఆశ్చర్యంగా చూసి, అంది. అంటే వివరంగా చెప్పలేను, కాని ఆయన ప్రవర్తనకి, మీ తిరస్కారానికి సంబంధం ఉండవచ్చని నా అనుమానం. భర్తని గురించి అంతకంటే చెడుగా చెప్పలేను. మీ తిరస్కారంతో ఆయన అహం దెబ్బతిని ఉంటుంది. ఆ కోపం కసి మీమీద తీర్చుకోలేక మరొకరికి మీద తీర్చుకుంటున్నారు. అసలు మీరెందుకు ఆయన లాంటి వ్యక్తిని తిరస్కరించారు? సుశీల మొహం కఠినంగా మారింది. ఆస్తి, అంతస్తు కంటే నా ఆత్మాభిమానం ముఖ్యమనిపించి తిరస్కరించాను. డబ్బు ఎర చూపించిన ఆ అహంభావిని నేనే కాదు, వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడపిల్లయినా తిరస్కరిస్తుంది. మొహం ఎర్రబడగా ఆవేశంగా అంది. అంతకంటే వివరంగా చెప్పగలరా? అన్నాను. ఆ నీచుడి గురించి మాట్లాడాలంటేనే నాకు అసహ్యం. క్షమించండి. మీ భర్తనిలా అన్నందుకు కష్టపెట్టుకోకండి. కాని అతని నిజస్వరూపం తెలిస్తే మీరు అసహ్యించుకుంటారు. కాలేజీలో నాకు బాగా సీనియర్. నా అందం నాకు శత్రువైంది. ప్రతి మగాడి దృష్టి నా మీదే. రకరకాల పేర్లు ఏడిపించడం, పిల్లికూతలు, గోడలమీద పేర్లు, అల్లరి ఇవన్నీ నాకు తప్పేవిగావు. ఇలా నన్ను ఆటపట్టించే వాళ్లందరికీ లీడర్ ప్రకాష్. అతని కుడిభుజం శ్యామ్. డబ్బుంది, అందం ఉంది. ప్రతి ఆడపిల్ల తనంటే పడి చస్తుందనుకునేవాడు ప్రకాష్. ఆడపిల్లల్ని చులకనగా చూసి ఏడిపించడం. ఏ అమ్మాయన్నా తిరగబడితే ఇక ఆ పిల్ల అవస్థ దేవుడికెరుక. వెధవ పోజులు పెడుతూ తిరిగే ఆ ప్రకాష్ని చూస్తే నాకు వళ్ళు మండేది. దానికి తోడు అతని లేకిబుద్ధులు చూసి మరింత కోపం వచ్చేది. ఎన్ని అన్నా నన్ను కానట్టు విననట్టు దులుపుకుని పోయేదాన్ని. ఒకసారి జుట్టు కత్తిరించాడు వెనుకనుంచి, మరోసారి చీరలాగాడు. అతన్ని నేను కేర్ చేయడం లేదని అతన్ని చూసి అసహ్యించుకుంటానని గమనించాడు గాబోలు. ఓ రోజు అతని కుడి భుజం శ్యాంతో నాకు కబురు పంపాడు ఒంటరిగా ఉన్నప్పుడు. మీరంటే ప్రకాష్కి చాలా ప్రేమండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నాడు వెకిలిగా నవ్వి. ఆహా, మిత్రుడి తరఫున రాయబారం వచ్చావా? అన్నాను హేళనగా. లేదండి, మీరు అతని ప్రేమ గుర్తించడం లేదని చెబుతున్నాను. ఓహో, అంత ప్రేమ ఉన్నవాడు అతనే చెప్పవచ్చుగా ఆ మాట. ప్రేమిస్తున్నానని మరొకడి చేత కబురు పంపేంత రసహీనుడన్న మాట. బాగుంది. అతని అంతస్తు, మీ అంతస్తు ఎక్కడా? అయినా ప్రేమకి ఇవన్నీ హద్దులుండకూడదని. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో? ఆహా, అతనిలాంటివాడని పెళ్లాడడం ఏ అమ్మాయికైనా భాగ్యమే అనుకోండి. అయినా ఆయనగారు కబురంపగానే, ఆయనలాంటి గొప్పవాడు పెళ్లాడుతానని అనగానే సంతోషంతో మూర్ఛపోతాననుకుని, అతన్ని వెంటనే అంగీకరిస్తానన్న నమ్మకంతో శ్యాంతో కబురంపాడన్నమాట. నాలాంటి బీదదాన్ని తనంతట తను అడగటం నామోషి అనుకున్నాడు గాబోలు. అతని అహంకారం తలుచుకోగానే వళ్ళు ఉడికింది. కోపంగా ఆవేశంగా కళ్ళెర్రజేసి, షటప్. మీ ఫ్రెండుగారికి లక్షలుండవచ్చు కాని ఆయనగారు కోరిందే తడవుగా అడిగిందే భాగ్యమని ఆనందపడిపోయి పెళ్లాడేంత దౌర్భాగ్యురాలిని కానని మీ ఫ్రెండుకి చెప్పు. పెళ్లి కాకపోవచ్చు, మీ ఫ్రెండులాంటి శ్రీమంతుణ్ణి పొందలేకపోవచ్చు, కాని ఆడదాన్ని గౌరవంగా చూడని మీ జులాయి ఫ్రెండుని, అలాంటి అహంభావిని మాత్రం నేను పెళ్లాడనని తెలియచెయ్యి. వెళ్ళు. మరోసారి ఇలా వచ్చావంటే ప్రిన్సిపాల్కి చెపుతా అని తిట్టిపంపాను. మొహం మార్చుకుని వెళ్లాడు శ్యామ్.
ఆ మర్నాడు కాలేజీలో నేను మేడమెట్లు దిగి వస్తుంటే ప్రకాష్ మెట్ల మధ్యలో అడ్డంగా నిలబడి నన్ను చూసి అదోలా నవ్వి చటుక్కున నా చేయి పట్టుకున్నాడు. ఆ సాహసానికి భయం కంటే ఆశ్చర్యం ఎక్కువ వేసింది. తీక్షణంగా చూసి, వదులు అన్నాను. వదలడానికి కాదు పట్టుకుంది. ఈ ప్రాణిగ్రహణం చెయ్యనిదే నాకు నిద్ర కూడా రాదు అన్నాడు. విసురుగా చేయి లాక్కుని, అది జన్మలో చేయలేవు అన్నాను. అతని మొహం నల్లబడింది. ఓహో, ఏం చూసుకుని ఆ పొగరు! అందగత్తెననా? నేను తలుచుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడం పెద్ద విషయానికి గాదు. నాలాంటివాడిని పొందడమే వరం అనుకుంటూ పైకి బెట్టు చేస్తున్నావు కదూ. ఛీ! నిన్న రోడ్డున పోయే ముష్టివాడినన్నా పెళ్లాడుతానుగాని నిన్ను నా కంఠంలో ఊపిరి ఉండగా పెళ్లాడను అన్నాను. అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. కర్కశంగా, అలాగా ఎలా చేసుకోవో నేనూ చూస్తా అన్నాడు దర్పంగా. బాగా చూడు, దారి వదులు, లేకపోతే ఈ విషయానికి చాలా దూరం వెడుతుంది అని విసురుగా తోసుకుని పైకి వెళ్లాను. ఆ మర్నాడు ప్రకాష్ చాలా ప్రేమ కురిపిస్తూ, నిన్న తొందరపడ్డానని, నేనంటే చాలా ఇష్టం అని, ఏదో అల్లరి చిల్లరిగా ఏడిపించినప్పటికీ నా అందానికి ముగ్ధుడై ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, అన్యథా తలచకుండా నా అభ్యర్థన తీసేయవద్దని, నీవు లేకపోతే బతుకే లేదు, పిచ్చి వాడినైపోతాను అంటూ 10 పేజీల ప్రేమలేఖ రాశాడు. ఒక్క క్షణం నిజమా అనుకున్నాను. కాని అతని సంగతి 2 ఏళ్లుగా చూస్తూ అంత సులువుగా అతన్ని నమ్మలేకపోయాను. బెదిరించి నన్ను లొంగదీసుకోలేక ఈ దారిన నన్ను వప్పించి పెళ్లి చేసుకుని నా మీద కసి తీర్చుకోడానికి వేసిన ఎత్తు అనిపించింది. ఉత్తరం చించేశాను. కాలేజీలో అభ్యర్థనగా జాలిగా చూశాడు. మళ్ళీ శ్యాంతో కబురు పంపాడు. నా జవాబు మారదని ఖచ్చితంగా చెప్పాను. అంతే. ఆ మర్నాటినుంచి నా పాట్లు భగవంతునికెరుక. నా పేరు గోడల నిండా మరొకడితో కలిసి వెలిగింది. పిల్లి కూతలు, నవ్వులు, చప్పట్లు, కేకలు ఒకటేమిటి, పిల్లలందరినీ కూడేసి ఏడిపించారు. 2 రోజులు చూసి భరించలేక ప్రిన్సిపాల్కి రిపోర్టు ఇచ్చాను. ఆయన చివాట్లు పెట్టారు. ఆ తరువాత కాలేజీ మానేసి రోడ్డు మీద, మా ఇంటి ఎదురుగా గొడవ ఆరంభించారు. మా ఇంటి గోడల మీద పోస్టర్లు వెలిశాయి. అమ్మ నాన్న నిలదీయడం, తిట్టడం, ఇరుగు పొరుగు చెవులు కొరుక్కోవడం, ఇంట్లోంచి కదిలి వెడితే వెనకాల ఎక్కడనుంచి ప్రత్యక్షమయ్యేవారో నలుగురు తయారు. భరించలేనిదిగా తయారైంది. అదృష్టవశాత్తు ఎలక్షన్స్ అయి కాలేజీకి సెలవులు ఇచ్చారు. బతికాననుకుని ఇంట్లో కూర్చునే దానిని ఎక్కడికీ కదలకుండా, ఈ పుకార్లతో నా పెళ్లి ఎక్కడ కాదోనని మా వాళ్ల భయం. ఆఖరికి పరీక్షలు అయింది అనగానే నా పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. ఆ సమయంలో ప్రకాష్ నాన్నగారు మధ్యవర్తి ద్వారా నన్ను చేసుకుంటానని కబురంపారు. అమ్మానాన్నల సంతోషానికి అవధులు లేవు. ఇది ప్రకాష్ ఎత్తేనని నాకు తెలుసు. అదృష్టవంతురాలినని అందరూ నన్ను పొగిడారు. ససేమిరా ఈ సంబంధం చేసుకోనన్న నన్ను అమ్మా నాన్న తిట్టారు, భయపెట్టారు, నచ్చ చెప్పారు. ఈ పెళ్లి చేస్తే నా శవానికే చేస్తారని తేల్చి చెప్పేశాను. కారణం అడిగారు. ముందునుంచి ప్రకాష్ సంగతి చెప్పాను. ఏదో కుర్రతనం, కాస్త బాగున్న ఆడపిల్లని ఏదో అంటారు. అంత మాత్రానికి ఇంత మంచి సంబంధం వదులుకోవడం అవివేకం అని నచ్చ చెప్పబోయారు. ప్రకాష్ తత్వం తెలిసి, ఈ పెళ్లి చేసుకోవడం నా గొంతుకి నేను బిగించుకునే మంగళసూత్రం కాదు ఉరిత్రాడని తెలిసి తిరస్కరించాను. అమ్మవాళ్లు తిట్టి తిట్టి విరక్తితో ఊరుకున్నారు. విజయగారు, ఆనాటి నా తిరస్కారం ప్రకాష్లో ఇంత పగరేపుతుందని, ఇంతలా పగబట్టి క్రూరంగా కాటువేసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడనుకోలేదండి. సుశీల కళ్లలో నీరు చిమ్మింది. ఆశ్చర్యంగా చూశాను. విజయగారు, మీ ప్రకాష్ మనిషి కాడండి, మానవ రూపంలో దానవుడు. నా పసుపు కుంకాన్ని తుడిచేశాడండి. బోరుమంది. చకితురాలినయ్యాను. అంటే అడగలేకపోయాను. నాకు పెళ్లయింది విజయగారు. నా భర్త శ్రీమంతుడు కాడు, అందగాడు కాడు, ఉన్నతోద్యోగి కాడు. నా మనసెరిగినవాడు, నన్ను మెచ్చినవాడు, సంస్కారం ఉన్నవాడు. మా అంతస్తుకి తగిన వాడ్ని చూసి చేశారు. 6 నెలల కాపురంలో మరిచిపోలేని అనుభూతులు చవిచూశాను. ఆలుమగల అన్యోన్యతకి ఆస్తి అంతస్తులు అవసరం లేదన్నది తెలుసుకుని నా అదృష్టాన్ని అభినందించుకున్నాను. నా ఆనందం, అదృష్టం 6 నెలల్లో తుడుచుకుపోయింది. ఆ ప్రకాష్ నా కాపిరంలో చిచ్చు పెట్టడానికి చేయదగింది అంతా చేశాడు. ఆకాశరామన్న ఉత్తరాలు రాశాడు. ఆయనతో ముందే ప్రకాష్ గురించి చెప్పాను. ఆయన ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని బుట్ట దాఖలా చేశారు ఆ ఉత్తరాలు. ఆ ఎత్తు పారలేదు. పెళ్లయ్యాక మొదటిసారి పండగకి వెళ్ళాం ఇద్దరం. వారం రోజులు సరదాగా గడపదలచుకున్నాం. పండగ ముచ్చట్లు అయ్యాయి. ఇద్దరం రోజూ ఊరి చివరికి వెళ్లేవాళ్లం. కను చీకటివేళ ఆ రోజు కాళరాత్రి నాకు ఎవరో 3 మనుష్యులు మామీద పడి నన్ను పట్టుకుని నోరు నొక్కి, నా కళ్లముందే యమదూతల్లాంటి ఇద్దరు ఆయన్ని కత్తితో పొడిచి చంపారు. రక్తం వరదలు అయింది. నా నుదుటి కుంకుమ తుడుచుకుపోయింది. వాళ్లెవరో నాకు తెలియదు. కాని ఆ పని వాళ్లెందుకు చేశారో నాకు తెలుసు. డబ్బుకి కక్కుర్తిపడి నిండు ప్రాణం తీశారు.
ఆ ఊర్లో ఆయనని తెలిసిన వారే లేరు. అంత కసికోపం ఎవరికీ ఉండే ఆస్కారం లేదు నా మీద. ప్రకాష్ కసికోపం ఆయనని బలి తీసుకున్నాయి. ఆ నిజం నాకు తెలుసు. కాని ఎలా నిరూపించను? ఆ సమయంలో ప్రకాష్, అతని మిత్ర బృందం అందరూ మరొకరి ఇంట్లో పార్టీలో మునిగి ఉన్నట్టు సాక్ష్యం సృష్టించుకున్నారు.